వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇసుక లారీల వలన ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు కన్నాయిగూడెం గ్రామంలో ఇసుక లారీలను ఆపివేసిన గ్రామస్తులు ఇసుక లారీలు వెంటనే ఆపివేయాలి, తమ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు గత కొంతకాలంగా ఇసుక లారీలు తిరగడంతో పూర్తిగా ధ్వంసం అయ్యే రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. తమ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పవద్దని ఆందోళన చేస్తున్న కన్నాయిగూడెం గ్రామస్తులు సందీప్ సంబతానే అందుకనే చెప్తాను. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో తెల్లవారుజామున శ్రీ రామచంద్ర జిఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో నరకాసుర దహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిఆర్ స్వామి మాట్లాడుతూ దీపాలను వరుసగా పేర్చడం అనేది దీపావళి అని, మనసులో అంధకారాన్ని జయించి జీవితాలను వెలుగులతో నింపుకోవాలని అనేక మంగళ శాసనాలు చేశారు. ఈ సిర్పూరు శాసనసభ్యులు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు మాట్లాడుతూ నరక చతుర్దశి మరియు దీపావళి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయని, సిర్పూరు నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కాగజ్ పట్టణంలో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ నరక చతుర్దశి మరియు దీపావళి కలిసి వచ్చి కాబట్టి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా టపాసులు కాల్చడం కానివ్వండి, ఫైర్ బాక్స్ విషయంలో కానీ జాగ్రత్త వహించమని అందరికీ కోరుకుంటున్నాను. జై గోవింద్. ఆ రోజుల్లో ప్రజలని, దేవతల్ని కూడా రక్షించినటువంటి సందర్భం ఇది. ఆ చెడు మీద విజయాన్ని లభించడం వల్ల ప్రజలందరూ కూడాను ఆనందంతో కేరింతలు కొడుతూ దీపాలని వెలిగించి వాళ్ళ యొక్క హర్షాన్ని ప్రకటించారు. దీపం అనేటువంటిది అంధకారాన్ని పోగొడుతుంది, కాంతినిస్తుంది. అలాగే అంధకార స్వరూపులు దుష్టులు అయినటువంటి అసురులు కనుక ఆ దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని నాశనం చేసినటువంటి రోజే నరకాసుర వధ చతుర్దశి, నరక చతుర్దశి అంటాం. అలా ఆ దుష్టుడైనటువంటి నరకాసురుని సంహరించి ప్రజలందరికీ కూడాను సుఖ సంతోషాల్ని ప్రసాదించినటువంటి ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈ నరక చతుర్దశి ఉద్దేశిస్తూ నరకాసురుని సంహరించడమే కాకుండా సాయంత్రం దీపాలని పేర్చడం, దీపావళి, ఆవళి అంటే వరస, ఆ దీపాల యొక్క కాంతి ఆ వరసలో, అంటే వరసలో ఉండడం అంటే అర్థం ఏంటి అంటే
అది అధికంగా ఉండడం అన్నమాట. అంటే జ్ఞాన ప్రసరణ అధికమై ఉంటుంది. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేయడానికి అంత దీపాలు అవసరం కనుక అలాంటి ఆనందాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు అవుతాడు. ఆనందాన్ని ప్రకటిస్తూ మనం జరుపుకుంటున్నాం. దీంతో టపాసులు కాలుస్తున్నాం. ఈ టపాసులు అనేటువంటివి మన ఆనందాన్ని అధికంగా చూపించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. అలాగా దీపాలని పెరచడమే కాకుండా టపాసుల్ని కాల్చుకొని మన అందరం కూడా ఆ కృష్ణుడి యొక్క విజయానికి మనం ఆనందాన్ని ప్రకటిస్తూ జరుపుకుంటున్నటువంటి 2 రోజులుగా కురిసిన వర్షాలకు అనంతగిరి మండలంలోని కరివేసు నుంచి కరకవలసకు వరకు ఇటీవలే నిర్మాణం చేపట్టినటువంటి మట్టి రోడ్డు కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు పటం భీమన్న, భీమయ్య, రామ్మూర్తి తదితరులు ఆదివారం ఉదయం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కొట్టుకుపోయిన కోతకు గురైన ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా మాకవరపాలెం మండలంలో 2 కీలక రహదారులు పునరుద్ధరణకు 7.20 కోట్లు మంజూరు చేసింది గౌరవ శాసనసభాపతి స్థానిక చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆదివారం స్పీకర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ R&B శాఖ ద్వారా ఈ నిధులు విడుదలయ్యాయని, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం నుంచి చౌడవాడ నగరం కోడూరు మీదుగా రత్నంపేట జంక్షన్ వరకు ఉన్న రహదారి పునరుద్ధరణకు 4.60 కోట్లు మంజూరయ్యాయి. మాకవరపాలెం మండలం కొండలగ్రహారం జంక్షన్ నుంచి లక్ష్మణపాలెం మీదుగా కుసర్లపూడి వరకు ఉన్న రహదారికి 2.60 కోట్లు కేటాయించారు. ఈ 2 పనులకు కలిపి మొత్తం 7.20 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని స్పీకర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలానికి R&B డిపార్ట్మెంట్ నుంచి 2 రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే నాకు అందడం జరిగింది. మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోడ్లు ఏంటంటే కోటవుట్ల మండలంలో కైలాసపట్నం ఊరుంది. అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ నగరం కోడూరు రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ రోడ్డు రెన్యూల్ చేయడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇచ్చింది. అలాగే రెండోది ఏంటంటే అదే మాకవరపాలెం మండలంలో మన కొండలగ్రహారం జంక్షన్ నుంచి మన లచ్చన్నపాలెం ఎదురించి కుసర్లపూడి ఆ రోడ్డు మొత్తం రోడ్డు జానకిరాంపురం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోడ్డులో ఆ రోడ్డుకి 2,60,00,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 2 రోడ్లు కలిపి మాకవరపాలెం మండలంలో 7,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. అది ఇమీడియట్గా రోడ్డు వేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అని గొల్లప్రోలు ఘనంగా గుండ్ర సుబ్బారావు పుట్టినరోజు వేడుక. నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండు సుబ్బారావు 36వ పుట్టినరోజు వేడుకలకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి SVSN వర్మ కుమారుడు గిరీష్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అంబరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు NVSN గిరీష్ వర్మ మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అలాగే గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని SVSN గిరీష్ వర్మ కోరారు. అనంతరం గుండ్ర సుబ్బారావు కార్యకర్తలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు. నా పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఉదయం నుండి శ్రమిస్తూ పుట్టినరోజు వేడుకలకు అన్ని సమకూరుస్తూ దగ్గరుండి పర్యవేక్షిస్తారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు టీడీపీ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి ధరణి న్యూస్ వాస్తవాలను ప్రతిరూపంగా గొల్లప్రోలు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడారి బాబ్జీ చేతులు మాణిక్యం, కడారి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బస్సా రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ గారి బర్త్డే యూత్ అంతా క్యాడర్ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సుబ్బన్ గారు కూడా అందరితో అందుబాటులో ఉంటున్నారు, అలాగే మన వర్మ గారు కూడా అందుబాటులో ఉంటారు. మేము కూడా మన సుబ్బన్ గారికి ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలని, లాంగ్ లైఫ్ చాలా సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్, మీరు ఇచ్చేగా టీడీపీ కార్యకర్తలు పోటెక్కారు. ఇది మీరు ఇచ్చేగా టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమంటారు మీరు? మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ప్రజలందరికీ మంచున్న బాధలో ఉన్న వర్మ గారు ఎప్పుడూ అండలో ఉంటారు. ఇలాగే ఉంటూనే ఉంటాం కూడా. ఇక్కడ క్యాడర్ కూడా మా బలమే క్యాడరు. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాం. మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. క్యాడర్తోనే గ్రౌండ్ లెవెల్లోనే కనెక్ట్ అయి ఉంటాం. పార్టీ క్యాడరు మన సుబ్బన్ గారు, మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి అంతా బాగానే ఉంది. మాట్లాడదాం తర్వాత, అది పర్లేదా? వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండు సుబ్బారావు జన్మదిన వేడుకల్లో భాగంగా గిరీష్ వర్మ గారు ఈ టీడీపీ కార్యకర్తల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.
టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గుంట సుబ్బారావు మాట్లాడతారు. గొల్లప్రోలులో స్వర్గీయ మాదేపల్లి రంగబాబు గారు చనిపోయిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడిగా వర్మ గారు ఆయన ఉండగా కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. అలాగే నాకు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా ఒకటే, గొల్లప్రోలు పట్టణమే కాదు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఒకటే పార్టీ కింద, ఒకటే వర్గం కింద ఈ యూత్ అంతా కూడా నాకు సర్ప్రైజ్. ఇది సరదాగా వాళ్ళ పొద్దు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి నువ్వు రా అంతే, మేము సరదాగా ఈ వేడుకలు చేసుకుంటామని ఇంతలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇదొక నిజంగా సర్ప్రైజ్. కష్టపడినోడికి గుర్తింపు ఇస్తుంటే ఇంకా యాక్టివ్గా పనిచేయాలనే ఒక తత్ఫలితం ఇది. ఈ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే ఇక్కడ విచ్చేసిన అభిమానులకి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ స్వర్గీయ రంగబాబు గారే కాకుండా మా పార్టీకి వెన్నుదన్నుగా ఎప్పుడు కూడా 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీ టీడీపీ జెండా మనుగడ కనపడిన టైంలో వర్మగారు బోళ్ళు వ్యాపారాలు అన్ని రకాలుగా వదిలేసుకుని ఇక్కడ పార్టీ కోసం వచ్చి తెలుగుదేశం అంటే ఇది, తెలుగుదేశం అంటే ఎలా ఉంటుందని ఆయన ఒక పశుభమయం చేశారు పిఠాపురం నియోజకవర్గాన్ని. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా పార్టీకి కుటుంబంలో ఒకరు కష్టపడతారు, కానీ వర్మగారు కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ కష్టపడుతుంది. వర్మగారే కాకుండా వాళ్ళ మిస్సెస్ లక్ష్మీదేవి గారు అమ్మగారు కూడా, అలాగే వాళ్ళ అబ్బాయి గిరీష్ గారు కూడా కొండనకుండా తిరగడం జరిగింది. ఆయన గత ఎమ్మెల్యే చేసినప్పుడు చాలా రోడ్లు, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవేళ వర్మగారు అంటే ఒక అందరికీ కూడా పేరు, అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. వర్మగారు అంటే ఒక బ్రాండ్, ఆయన ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎక్కడైనా సరే చిన్నపిల్లలను కూడా ఎవరైనా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరలు తగ్గుదలను గుర్తించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి ఎక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న కొడవర్తి లక్ష్మి అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువులు జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన కొందరు కొనుగోలుదారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాట్ల వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే కావటం గర్వకారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తుందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే 10 ఏళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని శివనాథ్ గారు, ప్రభుత్వ విప్పైనటువంటి ఎర్లగడ్డ వెంకట్రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు, చీఫ్ కమిషనర్ స్టేట్ జీఎస్టీ బాబు గారు, కలెక్టర్ గారు, ఈరోజు రాష్ట్రం మొత్తం జీఎస్టీ సెలబ్రేషన్లు చేసుకుంటూ 30 రోజులుగా ఈ కార్యక్రమం చేశాం. దసరాతో ప్రారంభించాం, రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం. ఇలాంటి సభకు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ
నమస్కారాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మామూలుగా మీరు ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు 1924 పండుగలే జరుపుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనందరం. కానీ ఈరోజు సాధారణంగా 2 పండుగలు వస్తాయి మనకు. ఒకటి దసరా వస్తుంది, అది అవుతానే దీపావళి వస్తుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జిఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. ఆర్థిక లావాదేవీల విషయంలో అక్టోబర్ 2న లక్ష్మీనాయుడిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. హంతకుడి భార్యని కూడా నిందితుడు వేధించిన అంశంపై కేసులు పెట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా, చెప్పాలంటే బ్రూటల్గా, ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్. బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది అన్న అంశంపై చర్చించేందుకు బహుజన సాహిత్య చర్చా వేదిక నిర్వహిస్తున్నామని చర్చా వేదిక నిర్వాహకులు, నాటక రచయిత సుఖమంచి కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన కవులకు ఘన సన్మానం చేసినట్లు చెప్పారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి బహుజన కవులు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహిత్య ప్రియులు గొల్లా నారాయణ పాల్గొని మాట్లాడుతూ బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సుఖమంచి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులకు ఘన స్వాగతం, ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు. బహుజన సాహిత్య సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో తెలియజేయాలన్నదే చర్చా వేదిక ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు, వ్యవస్థ నడిపిస్తున్నారు, వాళ్ళు ఇచ్చే తాయిలాలు ఒక పక్కన అందుకోవడానికి ప్రయత్నించినంత కాలం ఇదే పరిస్థితి ఉందండి. వ్యక్తిగతంగా పరిస్థితి ఎందుకంటే ఈ తాయిలాలు వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ తాయిలాల కోసం కొంత కాంప్రమైజ్ నడుస్తుంది. ఒక పక్కన తాయిలాలు ప్రకటిస్తారు, ఇంకో పక్కన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి వీటన్నిటిని కూడా మాయం చేస్తారు. ఇంకేమి తాయిలాలు, లేని తాయిలాల గురించి మనం కొన్ని కాంప్రమైజ్ అవుతున్నాం అనేది నాలాంటి బయట ఉన్న వ్యక్తులు భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించాలని, అలాగే ముందస్తుగా ఉపకులాల మధ్య ఐక్యత సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలని కోరుకునే కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున మన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు తెలుగు కవిత్వంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రభావం దాని గురించి ప్రసంగిస్తారు. పేరు సుఖమంచి కోటేశ్వరరావు అండి. వీరేమో
కోరపాటి మన్మథరావు గారు. ఈ కార్యక్రమం బహుజన చర్చ సాహిత్య చర్చా వేదిక, సాహిత్య పఠనం, గేయాల పఠనం జరుగుతుందన్నమాట. అంటే సాహిత్యాన్ని, బహుజన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కార్మికుడైనటువంటి మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి సాహిత్యవేత్తలందరి గురించి మీకు తెలుసు, అవన్నీ పాంప్లెట్లో ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది, అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సాహిత్య వేదికలు ఇంకా ఇంకా రావాలని చెప్పేసి, సమాజంలో ఈ కుల మతాల తేడాలు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన్మథరావు గారి అభిప్రాయం చెప్తారు. మీ సోదరులారా, నేను పద్య నాటకాలు నాకు ఇది ఉంది, కానీ నాకు ఇలాంటి ఈ కార్యక్రమం ఇదే ఫస్ట్ సారి కనుక నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అయితే దీని మీద గవర్నమెంట్ వారితో పోరాడి ఈ కార్యక్రమం పెట్టాను. ఇది ఫస్ట్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేను ఈ విషయం గురించి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పుట్టమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.